Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? టుడే ఈజ్ ఫ్రైడే. శ్రీ మహాలక్ష్మిని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతున్నది. కాబట్టి మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ రైట్, గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈజ్ డిఫెన్స్ ఈజ్ ద బెస్ట్ అటాక్. సో డిఫెన్స్ అనేది కూడా వన్స్ అటాకింగ్ సంబంధించింది. సో మనము ఏ విషయంలో అయినా డిఫెన్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పవర్ నుంచి అటాక్ కూడా వెళ్తాం. చెస్లో చూసుకోండి, మనం వాడేసే ప్లేయర్స్ కానీ ఉన్నట్టు మన క్యాజిలింగ్ చేసుకొని మనం ఒక ప్రతిష్టంగా ఉన్నప్పుడు అవతల వాడు మన మీదకి వచ్చినప్పుడు మనం అటాక్ చేస్తాం. సో అది ఒకసారి డిఫెన్స్. కార్పో మ్యాచ్లు కొన్ని ఉంటాయి, అది చెస్లో తీసుకుంటే కొంతమంది చెస్ ప్లేయర్స్ తప్ప వేరే వాళ్ళకి అర్థం కాదు. అదేవిధంగా క్రికెట్లో తీసుకున్నట్టయితే రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ చాలా డిఫెన్సివ్గా ఉంటుంది. కొంతమంది బెస్ట్ ప్లేయర్స్ గవాస్కర్, ఈ విధంగా కొంతమంది ప్లేయరు క్రికెట్ తెలిసిన వాళ్ళకు ఇది అర్థమవుతుంది. డిఫెన్స్తో చేసుకొని ఉన్నట్టుండి సిక్సర్స్ ఫోర్స్ కూడా వాళ్ళు ఉతుకుతారు బికాజ్ ఆఫ్ కొంతమంది ప్లేయర్స్ సిచ్యువేషన్స్ బట్టి. సో డిఫెన్స్ అనేది కూడా నిలబట్టం అనేది కూడా ఇంపార్టెంట్. ఎంతసేపు సీలో ఉన్నావు గ్రీజ్లో ఉన్నావు అనేది కూడా ఇంపార్టెంట్. సో దట్ ఆల్సో ప్రాక్టీస్. వాటర్లో దూసినప్పుడు మనము నిలబట్టం ప్రాక్టీస్ చేయాలి, స్విమ్మింగ్ కాదు. ఇప్పుడు సడన్గా మొన్న బోటు ఇన్సిడెంట్ జరిగింది, ఒకళ్ళు పాపం మాయమైపోయారు, ఇంకా ఎక్కడున్నారో అంతుపట్టలేని సమస్య. సో అలా ఒక్కసారి హుస్సేన్ సాగర్లో పడ్డప్పుడు ఏం చేయాలంటే మనం నిలబడగలగాలి. ఫస్ట్ వాటర్లో కొంతసేపు సస్టైన్ కాగలగాలి. అలా సస్టైన్ కాగలిగినప్పుడు యాక్చువల్గా వాట్ హ్యాపన్స్ ఈజ్ మనం హ్యాపీగా ఆనందంగా మనం కొంతవరకు బ్రీత్ పీల్చుకుంటూ నెమ్మదిగా మనం వెళ్తూ ఉంటే ఎవరైనా మనల్ని హెల్ప్ చేయొచ్చు. అలా సస్టైన్ది మనమే స్విమ్మింగ్ చేస్తూ మధ్యలో ఆగటం, శ్వాస పీల్చుకోవడం, అలా చేసుకుంటూ వెళ్తే బతకడానికి అవకాశం ఉంటుంది. సో దాట్ ఇప్పుడు వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈజ్ లైఫ్లో కూడా ఇది ఎగ్జిబిట్ చేయండి. జీవితంలో ఎప్పుడు కూడా అటాకింగే కాకుండా డిఫెన్స్ అంటే మన పరిస్థితుల ముందర చక్కదిద్దుకొని మనం అనుకున్న రేజో మన తిండి మన బట్ట మనకు కావలసినటువంటి లగ్జరీస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం అనుకున్నటువంటి లక్ష్యం కోసం అటాక్ చేయాలి. ఫస్ట్ మనం నిలబడటానికి ఉండటానికి తిండి అవన్నీ కావాలి కదా. సో దట్ అలా ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి డిఫెన్స్ నేస్తున్న వాళ్ళని జోక్ చేయదు. డిఫెన్స్ ఆల్సో బెస్ట్ అటాక్. అది పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్తూ ఉంటారు, వాళ్ళకి అసలు ఎప్పటికీ సమస్య అనేది రాదు. అటాక్ చేసేవాడు ఎప్పుడైనా పడే అవకాశం, కానీ డిఫెన్స్ చేసేవాడు మాత్రం రెగ్యులర్గా డెఫినెట్గా ఇది చెబుతారు. అయితే డిఫెన్స్తో పాటు అటాకింగ్ అంటే వాడికి ఏది లక్ష్యం లేకపోతే వేస్ట్. డిఫెన్స్ అనే ఫార్ములాను తీసుకొని తమ యొక్క లక్ష్యానికి కనుక ఉపయోగిస్తే దేర్ విల్ బి డెఫినెట్గా ఛాన్సెస్ అంతే. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్. బాయ్, యువర్ శేషు.